ఎక్కడ్రా బడి? ఎప్పటిలాగా లేటా? ఓకే. అయ్యో బడి అనన్యకి పెళ్లి ఆఖరి ఛాన్స్ ఓటేసుకో. ఏంటి అరేంజ్ మ్యారేజ్? ఇంట్లో వాళ్ళు చూసారా? అబ్బాయి యుఎస్. ఫుల్ చాట్ స్కైప్ కల సెట్ అయిపోయింది. ఏ బడి పెళ్లి కల వచ్చేసిందే బాల, పల్లకిని తెచ్చేసిందే బాల. వెల్కమ్ బడి, టీమ్ బవనాడియా. థాంక్ యూ బడి. कितना है भाई? హాయ్ బడి భవానీ, ఎలా ఉన్నావు? ఎవరు నువ్వు? ప్రభు బడి. పోయిన వారం దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమాకి తీసుకెళ్ళానుగా. కాజల్తో కలిసి నీకోసం డాన్స్ కూడా చేశాను కాబట్టి. వీడెవడు? గ్యాస్ సప్లై చేసే చోటునేగా. తను ఆది ఆంటీ, హైదరాబాద్ లో వాసవన్న గుర్తున్నాడా? గణపతి అంకుల్ ఫ్రెండ్, ఆయన తమ్ముడు. నీతో పాటు పీజీగా ఉండటానికి వచ్చాడు. నువ్వు వీడి వైఫా? లేదాంటీ, ఆది నీ ఏ అమ్మాయి అని చేసుకుంటుందా? ఓయ్, నీ పేరేంటన్నావు? ఆదిత్య కంటం నేను. గుడ్ మార్నింగ్ అంకుల్. నేను వాసు తమ్ముడండి. ట్రైన్ లేటా? లేదు, బడ్డీ లేట్. కొన్ని కండిషన్స్లు ఉన్నాయి. వాసన అన్నీ చెప్పాడు. ఏం చెప్పాడు? గణపతి అంకుల్ చాలా స్ట్రిక్ట్. కరెక్ట్ టైంకి రెంట్ పే చేయాలి, రూమ్ శుభ్రంగా ఉంచుకోవాలి, లేట్ నైట్స్ లౌడ్ మ్యూజిక్, స్మోకింగ్, పార్టీస్ ఇవన్నీ కుదరవని. బట్ మిగతా అంతా బడ్డీ చెప్పాడు. ఆంటీ ఫేమస్ కర్ణాటిక్ సింగర్, తనకు తెలుగు బాగొచ్చు, సో నోటుకొచ్చిన పిచ్చి పిచ్చి బూత్లని మాట్లాడకూడదని చెప్పారు. ఛే, అన్ని రాంగ్ నెంబర్స్ పోతున్నాయి. ట్రై చేయబోవని కలుస్తుంది. ఏం చెప్పాడు? మీ ఇద్దరిలో భవానీ ఆంటీ జంప్, మీకే కొంచెం చేస్తావు అంట అని నేను చెప్పింది. అనుకున్నా, నన్ను ఎరికించావా? వీడి కొంచెం హైపర్ అంకుల్. నవ్వాలా బయటకు పంపాలా చూస్తున్నా. అంకుల్ హీస్ జస్ట్ కిడింగ్ అంకుల్. వాసు కోసమే రూమ్ ఇస్తున్నా. బ్యాంక్లో వాడు నా ప్రొటెజే. ఎదుగో, నీకు 4 రోజులు గ్రేస్ పీరియడ్. సరిగ్గా ఉంటే రూమ్, లేదా రోడే. సరే సార్, థ్యాంక్ యూ సార్. I have some real bad news for you guys. 90% of the code you guys delivered last week to LA has been rejected. Unbelievable. అయిపోయింది బడి, బాక్స్ బద్దలైపోయింది. బాస్ గడికి తెలుగు బాగానే అర్థమవుతుంది. అక్కడ తెల్లోలంతా full తెలుగు సెంటిమెంట్ practice. కొట్టు. సిగ్గుపడకుండా కాళ్ళ మీద పడిపోవు. And you ఐ హ్యావ్ ఎన్ ఐడియా ఫర్ గేమ్. and I'm Michael Jackson. ఎక్స్క్యూజ్ మీ. ముంబై 2.0.
గేమ్ నేమ్ దేశీ గేమ్ ఫర్ దేశీ కిడ్స్. ఏ ఏదన్నా చెవిలో పూ పెడుతున్నావా? సార్ 1 minute. గేమ్ లోకల్ ట్రైన్లో స్టార్ట్ అవుతుంది. ఒక కిల్లర్, ఒక విక్టిమ్, మధ్యలో మనం ప్లేయర్. గన్ షాట్స్. విక్టిమ్ పడిపోయాడు. ప్లేయర్ చేతిలో, విక్టిమ్ చేతిలో ఒక బ్యాగ్, అందులో ఒక గన్, ఒక మొబైల్ ఫోన్, ఒక సగం చిరిగిన 500 రూపాయల నోట్. గేమ్ స్టార్ట్స్. రెండు ముంబైలు ఉంటాయి. ఒకటి అప్పర్ ముంబై, అది కలర్, గ్లామర్, ఫ్యాషన్ షోస్, డిస్కోథెక్, బాలీవుడ్, షేర్ మార్కెట్స్, పెద్ద పెద్ద డబ్బులు ఉన్న ఫాస్ట్ కార్స్, బిగ్ బోట్స్, అందమైన అమ్మాయిలు, బికినీస్. ఇంకోటి లోవర్ ముంబై, హవాలా, కాంట్రాక్ట్ కిల్లింగ్, నల్ల డబ్బు, ఓపియం, డ్రగ్స్. గేమ్ పై లెవెల్లో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి జారి కింద పడితే ట్రింగ్ 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 రింగ్ అవుతున్న ఫోన్ ఎత్తడానికి ట్రై చేసిన, తప్పుడు పోలీస్ వేసిన ఆలయంలో చిక్కుపోయినా, చిరిగిన నోట్ ఏంటని తీసి చూసిన, కిల్లర్కి దొరికిపోయినా, భయంకరమైన విలన్ చేతిలో నిచ్చావు. ఇద్దరు ట్విన్స్. అక్కడి నుంచి మళ్ళీ పై లెవెల్కి ఎలా రావడం, అదే గేమ్. అదే ముంబై 2.0. ఐ లైక్ ఇట్. 6 వారాలు నీకు ఇస్తున్నా. ఈ 6 వారాల్లో ఐ వాంట్ వర్కింగ్ ప్రోటోటైప్. ఓకే, ఎస్ సార్. 6 వారాల్లో థ్యాంక్ యూ సార్. నర్వస్గా ఉంది. Let your moderation be known unto all men. The Lord is kind. Let us pray. Merciful God, our Heavenly Father, who art the source of every good and every perfect gift, we beseech Thee to come into our midst at this hour and prepare and enlighten our minds by Thy Holy Spirit. Especially bless those who stand here in Thy presence, prepare to enter into the estate of holy matrimony by making promises of mutual faithfulness and love. As Ananya and Henry take their vows, we are privileged to witness the joyous love of a new family. A family that will be nourished and nurtured through the devotion of two separate individuals, growing together through the common bonds of love. You solemnly declare why you should not be joined in a marriage with Ananya? Yes, I declare. నైస్ టు మీట్ యూ. I declare. Who will give this woman to this man? This is how it's been going on and on and on. I bear witness to this covenant. Love and cherish till death do part. I will. If that is your will and solemn purpose, affirm this before God and this congregation. ఓయ్, ఓయ్, తెలుగుని ఎలా తెలుసు? ఆ రోజు స్టేషన్లో ఏదో మంచి పేరు పెట్టి పిలిచావు.
ఏమన్నా పిచ్చి మో పిచ్చిమో బంగారం బంగారం పిచ్చని వచ్చిందే మొహానికి బంగారంకి మధ్య పిచ్చని వస్తుందా? టెన్షన్లో పిచ్చి కిచ్చి నచ్చి చచ్చి ఏదైనా వస్తుంది. అనన్య ఫ్రెండా? కాలేజ్ మేట్, ఇప్పుడు కలిసి పని చేస్తున్నాం. చాలా ప్రిట్టిగా ఉంది, హ్యాపీగా ఉంది. కొన్ని రోజులు అంతా జాలీయే, నవ్వుతూనే ఉంటారు. పెళ్ళి, హనీమూన్, కింద మీద పట్టం, ప్రేమ, కామం, ఖచ్చితంగా కామమే. తర్వాత చూడాలి. ఏమవుతుంది? చిన్న చిన్న గొడవలు. ఫ్రెండ్స్తో పెళ్ళం గురించి జోకులు వేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య బెల్ట్తో ఇచ్చి కోడింగ్ తీసుకుంటాడు. వీటి మధ్యలో ఓ పిల్ల వాళ్ళు కుయ్యో మరో అని ఏడుస్తూ వాక్ వాక్ అంటుంది. ఏదంతా కక్కేసి యాక్. తర్వాత వాళ్ళ స్కూల్ అడ్మిషన్ కోసం కుక్కలా తిరగాలి. నేను చదవని మొర్రో అని పిల్లల్ని పట్టుకొని చదువు చదువు అని ఒకే టార్చర్. వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళని పెంచి పెళ్లి చేసి వీళ్ళు పడ్డ అవే కష్టాలు. వాళ్లకు కొని తెస్తాం. కరెక్టా? 100కి 100. ఓయ్, ఓయ్ ఇంత కరెక్ట్గా చెప్తున్నావు. పెళ్ళైందా? నిజంగా చెప్తున్నా, నేను పెళ్ళే చేసుకోను. పెళ్ళి ఈజ్ ఫర్ ఫూల్స్. అలా చెప్పు. ఓన్లీ గర్ల్ ఫ్రెండ్సా? ఓ 15 మంది. వెరీ గుడ్. హే ఆది, నువ్వు నేను ప్యారిస్కి వెళ్తున్నా. వెళ్ళి ఇంకా చదవాలి, ఆర్కిటెక్చర్. నువ్వు? నేను ఎలా గురించి అయిపోతాను, స్టీవ్ జాబ్స్ లాగా లేదా మార్క్ జకర్బర్గ్ లా. వావ్, ఆల్ ది బెస్ట్. యూ టూ. లేట్ నైట్ పార్టీ, పొద్దున్న 3ంటికి రావడం, ఇవన్నీ నాకు నచ్చవని చెప్పానుగా. సారీ అంకుల్, అనన్యకు పెళ్ళి పాపం బాగా ఇరుక్కుంది. నేను బీఎస్టీ వెళ్తున్నాను. 2 నెలల నుంచి ఎలక్ట్రిసిటీ బిల్ తప్పుగా వస్తున్నాయి. కొంచెం బెంచ్ కింద చేయబడితే సరిపోతుంది. నేను లంచం అన్ని ఇవ్వను, నేరుగా వెళ్ళి తెలుసుకుంటాను. ఓ ఓకే, వెరీ గుడ్. నీ వెరీ గుడ్ కోసం నేను ఇది చెప్పలే. సాయంత్రం బాంబే సిస్టర్ కచేరీ ఉంది, భవానీని తీసుకెళ్తున్నావు. నేనా? నువ్వే తీసుకెళ్తున్నావు. చక్కెర ఎక్కువ వేయలేదుగా. కరెక్ట్గానే వేసానమ్మా. నాకు ఒకే మనిషి 2 చోట్ల ఎలా ఉండగలడు? నువ్వు తీసుకెళ్తున్నావు రవీంద్ర నాట్య మందిర్. నాకు ఆఫీస్లో చాలా పనులు ఉన్నాయి. 6 గంటలకు ఆఫీస్ అయిపోతుంది. నువ్వెందుకు నా కూడా వస్తున్నావు? మిమ్మల్ని చూసుకోవడానికి. బాంబేలో 23 సంవత్సరాలుగా ఉంటున్నాను, నేనే వెళ్తా. ఇప్పుడు ఇది బాంబే కాదు, ముంబై, అందుకే వెంట వస్తున్నాను. రావద్దని చెప్తున్నానుగా. సరే అయితే రాను. భవానీ అండి. వెయిట్ వెయిట్ వెయిట్. ముంబై అని పేరు ఎప్పుడు మార్చారు? నమస్తే. నమస్కారం. దీర్ఘాయుష్మాన్. బాగున్నావమ్మా? భవానీ అంటే ఇక్కడ పెద్ద స్టార్ అనుకుంటు మీరు? అవును.
బయటికి పో. నేనా? కచేరీ జరిగేటప్పుడు నువ్వు ఆవలిస్తున్నావు. జ్ఞానశూన్యం. నిద్ర అండి, డే అండ్ నైట్ వర్క్. ఏమిటి నిద్ర? బయటికి పోరా ఔరంగజేబ్, బయటికి పో. హలో భవానీ, ఇది కొంచెం ఓవర్ అనిపించట్లా? బయటికి పోతావా లేదా? బస్సు నుంచి దిగు, బయటికి పో, బయటికి పో. పో ఇప్పుడే. నేను గణపతి అంకుల్ కాను, నా మీద అరవకండి. ఇప్పుడే పో. పో పో. పోతావా లేదా? ఓకే ఓకే. పరమశూన్యం. పాట తెలియదు, ఏమీ తెలియదు. భవానీ, కచేరీ ఎలా ఉంది? చ్చ. మీరు గ్రేట్ గణపతి అంకుల్, దాదాపు దేవుడు మీరు. హ్యాట్స్ ఆఫ్. భవానీ, ఏదైనా కావాలమ్మా? వంట చేయాలి, లేట్ అయింది. వండి శుభ్రంగా తినేసాం. ఆ? దో బంగాళదుంప రోస్ట్ నువ్వే ఓ, చేసావు. ఎప్పుడు? ఉప్పేసుంటే ఇంకా బాగుండేది. చే, కడాయి బాగా రుద్ది కడగండి, జిడ్డుగా ఉంది. అల్జైమర్స్ ఎర్లీ స్టేజ్. ఇక్కడ వచ్చే ముందు వాసనే చెప్పారు. తనకే తెలుస్తుంది ఏదో సర్లేదని. అదే ఇలా కోపం, దిఢీరని అరవడం. ఎలా చూసుకుంటున్నారు? కానీ పొద్దున లేవగానే గణపతి అని తీయగా పిలవగానే అన్ని మర్చిపోతాను. ఏం చూస్తున్నావు? ఛాన్సే లేదు. మీలాగేదంతా నా వల్ల అయితే కాదు. దాన్ని బాగా నూరు నువ్వు పొద్దున చూసుకుందాం. అవునన్నా, అవును. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాను, లోకన్ వాళ్ళ బ్రాంచ్లోనే. మీ ఫ్రెండ్ శ్రీకాంత్ ఉన్నాడు కదా, అది టీడీఎస్ కట్ చేస్తే వచ్చే పేనే. అదంతా అలాగే సేవ్ చేసుకుంటా. మీరేం పంపక్కర్లేదు అక్కడ. అదా ఏం లేదు ఏం లేదు, ఏదో బస్సు వచ్చింది సడన్ గా. వాసులునే కదా? అవును, 3వ బస్ స్టాపే. అన్ని ఇన్స్ట్రక్షన్స్ క్యాపిటల్ లెటర్స్ లో ఇచ్చారు కదా. ఉంటుంది వాసిలోనే. అక్కడ కాఫీ దొరకదు, ఒట్టి టీ మాత్రమే దొరుకుతుంది. హలో అన్న, బ్యాటరీ తెచ్చిపోతుంది. ఏం వినపట్లేదు. హలో హలో హలో. అన్నా, अपन जहाँ नंबर डायल करता है ते आधा व्यस्त है. The number you're trying to call is currently unavailable. సారీ. Please try. Hello? నేనే 16వ గర్ల్ ఫ్రెండ్. నేనేదో నంబర్ 13 అనుకున్నాను. మాట్లాడచ్చా? ఫోన్ చేయడం తప్ప. చచ్చా, మాట్లాడుకోవచ్చే. తెలుగు వినాలనిపించింది. ఆహా, అంతే. తెలుగొచ్చా? లేదే, అలసాని పెద్దన్న మన చరిత్ర కూడా తెలుసు. పుల్లమునందు కంటి ముంచల్ల నీళ్ళ మాడు అచల్ల మాటకుల్లే. ఎందుకు గుసగుసలాడుతున్నావు? పక్కన ఎవరైనా ఉన్నారా? అవును, దయ్యం, పిశాచి, మోహిని. తెలుగు దయ్యమా? లేదు, ఒక గుండు హిందీ దయ్యం. అప్పుడు ధైర్యంగా మాట్లాడుకోవచ్చు. మీట్ అవుదామా? ఓ తెలుగు అబ్బాయితో అంత తొందరగా ఫ్రెండ్స్ అయితే తప్పుగా? తప్పే. అయితే 3:45కి చిన్న కాఫీ తప్పు చేద్దామా?
ఎస్ సార్ ఎస్ సార్ నో మేబీ మేబీ నాట్ బాయ్. పెట్టద్దు. పెట్టేశా. పిశాచులన్నిటికీ హిందీలో బాయ్. ఏయ్, నువ్వు ఎవరితో కలిసి వర్క్ చేయబోతున్నావు గెస్ట్ చేయి. సల్మాన్ ఖాన్. అరే హట్, ఆర్కిటెక్ట్ బాలకృష్ణ దోషి. రా రా, బాస్ నిన్ను పిలుస్తున్నారు, రా. Guess what? We're working with the Balakrishna Doshi. Would you like to work with him? Yes sir, he's our hero. What about me? Only after you, sir. Oh, he's my hero too. Are you ready to go? Yeah. Okay, get ready to go to Ahmedabad. Congratulations. Thank you, sir. Congratulations. Thank you, sir. Can you have a look at this? Guys, I'm working with Balakrishna Doshi. హాయ్. హాయ్, ఎక్కడున్నావు? నేనా? ఆఫీస్లో. గొప్ప పని. నీకోసం కాఫీ షాప్కి వెళ్ళి నేను వెదలా వెయిట్ చేస్తుంటే ఏమైంది తెలుసా? ఏమయ్యేది? పిచ్చి కోపం వచ్చేసింది. ఎవరో ఒకరిని చంపేసి ఎంత కోపం వచ్చేసింది. నాలో నేనే మాట్లాడుకునేవాడిని. నీకు ఫోన్ చేద్దామో వద్దని ఆలోచించి చివరికి సిగ్గు వదిలేసి ఫోన్ చేసేవాడిని. అక్కడే వెయిట్ చేస్తున్నావా? సారీ. 2 కాఫీలో ఒక లైమ్ జ్యూస్ తాగాను. ఒక టిష్యూ పేపర్తో పడవ కూడా తయారు చేశాను. 15 minutesలో అక్కడ ఉంటా. వెయిట్ చేస్తావా? ఓకే. పక్కా? పక్కా పక్కా. ఈసారి రాకపోతే పడవ ముంచేస్తా చెప్పు. లిఫ్ట్ 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 లిఫ్ట్. ఓపెన్ అవుతుంది. లోపలికి వెళ్ళాను, 0 ప్రెస్ చేశాను. ఇదిగో లిఫ్ట్ జూమ్ అని కిందకి వెళ్తుంది. వెళ్తూనే ఉంది. ఆటో పట్టుకొని నేరుగా అక్కడికి 5 minutes. హలో, ఇక్కడే ఉన్నావా? పరిగెత్తుకుంటే వెళ్ళి అక్కడ వెయిట్ చేయమంటావా? ఇది నీ ఐడియా ఆఫ్ జోకా? ఇది జోక్ కాదు, కాఫీ టైం. లేదంటే బైక్ తోసుకుంటే నీతో నడమంటావా? ఆఫీస్లో ఏం చెప్పచ్చు? ఓ తెలుగు పౌరుడితో కలిసి కాఫీ షాప్ లో రాగి ముద్ద తిన్నా. రా రా రా. ఎవడా ముదిరి హీరో? మంజూస్ ఫాలో అవుతున్నాడు ఏంటి? నువ్వు ఆ రోజు రైల్వే స్టేషన్లో చూసావుగా? ఓ వీడే నా ఫ్లాష్ బ్యాక్. వీడి కోసం ట్రైన్ ఆపుదాం అనుకున్నాం. ఊరికే డ్రామా చేశాను, వాడు తిరిగి చూడాలని. వాడు చూడలేదు, నువ్వు చూసావు. వస్తున్నాడు. సో ఏంటి మనం వెళ్ళని స్టోరీ? ఫ్రెండ్ దడేలని పెళ్లి చేసుకుందామంటూ వెంటపడ్డాడు. కుదరదని చెప్పాను, అయినా వెంటపడ్డాడు. నువ్వు ఓకే చెప్పావా? లేదు, వాడెందుకు అలా వెంటపడ్డాడని కనుక్కున్నాను. ఎందుకు? నా ఫ్రెండ్ రత్నతో నా గురించి ఎంక్వైరీ చేశాడు. నాన్న ఎవరు, అమ్మ ఎవరు, కోయంబత్తూరులో ఆస్తిపాస్తులు ఎన్నున్నాయి, అన్నీ. సో వాడు నన్ను చేసుకోవాలనుకోలేదు. ఒక బ్యాలెన్స్ షీట్. అప్పుడు నువ్వేం చేసావు? పెళ్ళికి ఓకే చెప్పాను. ఓకే చెప్పేసావా? కానీ మా అమ్మ దగ్గర నుంచి విడిపోయి వచ్చేస్తాను, తను ₹1 కూడా ఇవ్వదు, వాడే నన్ను చూసుకోవాలి అన్నాను. ప్యాక్ అయిపోయాడు. ట్రైన్ ముందుకెళ్ళి దూకేస్తానని భయపెట్టాను. అప్పుడే నీ ఎంట్రీ.
రేపు కలుద్దామా? ఓ ఎస్, ఎక్కడ? అహ్మదాబాద్. ఆ? ఆఫీస్ వర్క్, కచ్ ఎక్స్ప్రెస్. అయితే మరి ఎప్పుడు? భవానీ ఆంటీ, మీకు గణపతి అంకుల్కి ఎలా పెళ్లి జరిగింది? గణపతి అంకుల్ మీరు ఎలా పెళ్లి చేసుకున్నారు? అదుగో దొంగరాముడిలాగా ఆ, ఆ, బెండకాయ. బెండకాయలు కట్ చేస్తున్నారే ఆ అబ్బాయిని అడుగు. నువ్వు కిలాడి అంకుల్ బడి బాలే పటాయించావు. సిగ్గుపడకు గణపతి. నేను భీమవరం వాడిని. ముంబైలో గోదావరి లేదు, తెలుగు లేదు. అప్పుడు షణ్ముగానంద సభలో భవానీ కచేరి. ఏమా నీకు అప్పుడు 27 ఉంటాయా? 19. అద్భుతంగా పాడేది. పాట పాడే అమ్మాయి ఎలా ఉండేది అది చెప్పరే? స్టార్, పెద్ద స్టార్. తన అన్ని కచేరీకి వెళ్ళేవాడిని. నన్ను దోచుకుందు బట్టే వన్నెల దొరసాని. సౌందర్యరాజ్ అని నా ఫ్రెండ్, వాడు నాతోనే వచ్చేవాడు. పెద్ద డాక్టర్, కానీ సంగీతం తెలియదు. భవానికి సైట్ కొట్టడానికి వచ్చేవాడు. ఆహా, మీరు మాత్రం కళ్ళు మూసుకుని పాట వినేవారా గణపతి? సౌందర్ భవానికి ఒక లెటర్ రాశాడు. లవ్ లెటర్? వాడికి ఆ లెటర్ డైరెక్ట్గా ఇవ్వడానికి సంకోచం. నా చేతులు పెట్టి ఇవ్వమన్నాడు. నేను తెచ్చిచ్చాను. కానీ ఆ ముట్టాళ్ళ సౌందర్ ఆ లెటర్లో వాడి సంతకం పెట్టడం మర్చిపోయాడు. నేనేమనుకోను, గణపతి అంకులే లవ్ లెటర్ ఇచ్చారని. అవును, అందులో ఈయన కొంచెం డార్క్ గా హ్యాండ్సమ్ గా ఉండేవారు. వచ్చేసావమ్మా. ఒకరోజు దిಢీరని నా చేయి పట్టుకుని ఆ లెటర్లన్నీ తీసుకుని వాళ్ళ నాన్న ముందు నిలబెట్టేసింది. 3 నెలల్లో పెళ్లి, మంత్రాలయంలో. హోలా హోలా హోలా. వావ్, కమ్ కమ్ బడి, లెట్స్ టేక్ ఎ పిక్చర్. కమ్ కమ్ కమ్. లైఫ్ లో మళ్ళీ మళ్ళీ సెకండ్ ఛాన్స్ దొరకదు. దొరికినప్పుడే పట్టేసుకోవాలి. స్మైల్ బడి స్మైల్. कॉलेज जाते हैं. Tell him something that he's been doing this for such a long time. It's so ఇక్కడేం చేస్తున్నావు? ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? అహ్మదాబాదేగా. ఎందుకు? సైట్ సీయింగ్. అనుకున్నా. నీకెప్పుడు ఇదే పనేనా? సైట్ సీయింగ్ వెళ్ళటం అమ్మాయిల వెంట పడ్డాం. పుట్టినప్పటి నుంచి. అలాగా? కౌంట్ ఏంటి? కౌంటింగ్ ఎప్పుడు చేయలేదు. ఊరికే కథలు. ఏ అమ్మాయిని ముట్టుకొని ఉండవు. కరెక్ట్ కూడా ఉండొచ్చు. టికెట్ ఎలా దొరికింది? టికెట్ తీసుకోలేదే, టైం లేదు. దొరికిపోతే దొరికిపోతా. సరేరా. వెళ్ళొద్దు, ఏ ఇక్కడే ఉండు. అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకు? వచ్చి వెతుకుతారు. వెతకని. సరే, వెతకని. مولاي صل وسلم دائما ابدا على حبيبك خير الخلق كلهم. مولاي صل وسلم دائما ابدا على حبيبك خير الخلق كلهم. محمد. So sir, tell me about the light in this building. This is half buried in the ground, and the idea was that we should have only limited light with punctures so that the sunlight, when it comes, it moves. Sun moves. So the building and the space starts moving. أبدا على حبيبك خير
volume that you make, the levels that you create, the layers that you build. I think all these things come into making of an architect. ఇంతసేపు ఏం చెప్తున్నాడు మీ తాత? ఆయన బాలకృష్ణ దోషి, హూటెడ్ పెలో. నా గురు. ఏమంటున్నాడు మన గురు? ఈ వీడియో గేమ్ డిజైన్ చేసే వాళ్ళని నమ్మొద్దని చెప్పారు. మా నాన్న రోజు ఇక్కడికి వచ్చేవారు. అయ్యో, ఇప్పుడు వస్తారా? గొడవ పెట్టుకుంటారా? ఇరికిచ్చి పారిపోతావా? రారు, ఆయన వెళ్ళిపోయారు. ఎలా? వెళ్ళిపోవాలని డిసైడ్ చేసుకున్నారు, పోయారు. అమ్మా కోయంబత్తూరులో ఉన్నారు. ఏమైంది? డివోర్స్, కోర్ట్ కేస్, ఒకే గొడవ, అప్పుడప్పుడు కొట్టుకోవడం కూడా. ఏడేళ్ల అమ్మాయిని పిలిచి, నువ్వు అమ్మతో ఉంటావా నాన్నతో ఉంటావా అని అడిగారు. నాకిద్దరూ వద్దు. అప్పుడే నిర్ణయించుకున్నాను, నాకు పెళ్ళే వద్దని. ట్రైన్కి లేట్ అవుతుందిగా. ఇప్పుడేం చేద్దాం? నన్ను అడిగితే పొద్దున 8 మళ్ళీ బస్సు. పక్కనే లాడ్జ్ ఉంది. ఇద్దరునా? అవును. ఒకే రూమ్లో? చచ్చా, ఒకటే రూమ్ ఉంది. ఒకే రూమ్లో ఉండి ఒక మంచి కుర్రాడ్లా బిహేవ్ చేయగలవా? అస్సలు కుదరదు. నేను బాల్కనీలో పడుకుంటా. నిన్ను పక్కన ఉంచుకొని నేను మంచి పిల్లలా ఉండగలనా? ఉండగలవా? ఉంటా. దీనికే ఎంత బిల్డప్? సూపర్ సినిమాకి చెత్త క్లైమాక్స్. లాడ్జ్ ఎక్కడుంది? పక్కనే. ఆదిత్య కంఠమనేనా? నా పేరే సరిగ్గా తెలీదా నీకు? చిక్ చిక్
లూప్ Huh? ఇట్రా రా ఏదో ఒకటి చెప్పు మనసులో ఏమనిపిస్తే అది చెప్పు పాట పాడు పాట పాడు పాడు రన్నింగ్ పాడు 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 By 2 minutes. ఇదే నీ లైఫ్లో బెస్ట్ హాలిడే అని చెప్పు. ఇదే నా లైఫ్లో బెస్ట్ హాలిడే. కరెక్ట్గా చెప్పానా? ఊరికే చెప్పావు, నిజం చెప్పు. నిజం చెప్పనా? హ్యూ, వద్దు వద్దు వద్దు, నువ్వేం చెప్పొద్దు. ఓకే బంగారం. నేను నీ బంగారన్నా? అవును బంగారం. వెళ్ళనా? వెళ్ళాలి. ఓకే బంగారం అని చెప్పు. నో నో బంగారం. కొండ ఇది మన సుంకలమ్మ దేవత విభూది. హలో బాలు పెద్దనాన్న. ఇందులో ఇడ్లీ పొడి ఊరగాయలు ఉన్నాయి. మీ పెద్దమ్మ కట్టించింది. హాయ్ మా. రా లోపలికి వెళ్ళి మాట్లాడదాం. ఎక్కడికి వెళ్ళావు? అహ్మదాబాద్, కొంచెం రీసెర్చ్ పని. క్యాంటీన్లో టిఫిన్ తింటారా? ఆలు పోహా. నీ ఫ్రెండ్స్ అంతా రాత్రే వచ్చేసారుగా. గూఢచర్యం చేయడానికి వచ్చారా? ఏ ఒకే ఒక కూతురు వచ్చి కంగారు పడ్డం తప్ప? నువ్వు కంగారు పడట్లేదే, ఎక్కడ తిరిగొస్తున్నావని అడుగుతున్నావు. సరే చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? నువ్వు కనపడక కంటి మీద నిద్ర లేకుండా పోయింది. కమిషనర్ గారికి కూడా ఫోన్ చేశాను. నేను అడుగుతూనే ఉన్నా, నువ్వు బదులు చెప్పవేంటి? ఎక్కడికి వెళ్ళావు? ఎవరితో? మీరు ప్రతిసారి బయటికి వెళ్తున్నప్పుడు చెప్పే వెళ్తారా? నేను ఎక్కడికన్నా అడుగుతున్నానా? హాస్టల్ అని కూడా చూడకుండా ఈడ్చి ఒకటిస్తా. చెప్పు, ఎక్కడున్నావు? తారా, ఎక్కడికి వెళ్ళావు? నాన్నని చూడ్డానికి. తన ఆఖరి సరే ఉన్న చోటు చూడ్డానికి. ఓకే? మీ నాన్నలాగే బిహేవ్ చేయకు. ఊర్లో పెద్ద ఫ్యాక్టరీ ఉంది, బిజినెస్ ఉంది. ఈ ఆర్ట్ ఆర్కిటెక్చర్ అంతా విసిరేసి వచ్చి బిజినెస్ చూసుకో రా. నేను ప్యారిస్కి వెళ్తున్నానమ్మా, స్కాలర్షిప్లో. మళ్ళీ వెనక్కి రానేమో. నేను చెప్తుంటే నువ్వు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తావే. నాకు ఆ కంపెనీ మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పానా? ఎన్నిసార్లు చెప్పాలి? నేను ఎన్ని రోజులు ఇక్కడ వదలటమే తప్పు. కోయంబత్తూరులోనే ఉంచాల్సింది. నన్ను ఇలాగే వదిలేయండి. సో ఏంటి? ఏం జరిగింది అహ్మదాబాద్లో? ఏం లేదు, ఏం లేదు. సో మాకు తెలిసినంత వరకు నువ్వు ట్రైన్లో తిరిగి రాలేదు. కరెక్టేగా? నేను చూసినంత వరకు నువ్వు రాలా. నైట్ అక్కడ ఉండొచ్చారా? అయితే అరే అయితే చెప్పు, ఎవరో చెప్పు ప్లీజ్. మా వల్ల కాదు, చెప్పు. ఏయ్, చెప్పండి ప్లీజ్ ప్లీజ్. తారా 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 ఇక్కడేం చేస్తున్నావు? ఒంట్లో బాగాలేదని చెప్పరా, మైగ్రేన్ అని చెప్పరా, తల తిరుగుతుంది, రేపు వస్తానని చెప్పొచ్చేసాయి ప్లీజ్. నీకేమైనా పిచ్చే కింద? జాగ్రత్త చూసుకో. నేను రాత్రంతా నిద్రపోలేదు. నేను కూడా. నిజంగా?
ఇంకా వణుకుతూనే ఉన్నాను చూడు. అది చాలని చెప్పు. చాలు, అయితే ఆగు, దగ్గరికి రాకు. ఆగడానికి ట్రై చేస్తున్నాను, అవ్వట్లేదు. వద్దు. వద్దా? లవ్వా? మ్. నోరు తెచ్చి చెప్పలేవా? చెప్పనే. నాకు ఐస్ క్రీమ్ కావాలి. సో సో రేపు మా అమ్మని రమ్మని చెప్పనా? ఎందుకు? నిన్ను చూడ్డానికి. నన్న ఏ? ఇంట్లో వాళ్ళు మాట్లాడుకోవాలిగా నిశ్చితార్థం గురించి. నిశ్చితార్థమా? మోహన్ చూడు, భయపడ్డావు. కొంచెం భయపడ్డాను. సో పెళ్ళి, నిశ్చితార్థం ఇదంతా నోను. అమ్మ కరెక్ట్? నువ్వేగా పెళ్ళిగిలి ఫుల్స్ కోసం అన్నావు. అప్పుడు అహ్మదాబాద్ ట్రిప్, ఈరోజు ఉమ్మ, అంత దేవుడు అకౌంటా? నో నో నో. నోను అంటే? నో అంటే నో నో. ఇప్పుడు నేను చంపు, దొరికిపోతే నా జాబ్ చంపు. రా, రా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నీ హాస్టల్కి. ఏ? నేను భద్రంగా రూమ్కి తీసుకెళ్ళి చేర్చాలి. అదేంటి సడన్ గా? మనసు మారక ముందే నేను అలాగే తీసుకెళ్ళి చేర్చాలి. మనసు మారితే? గట్టి కౌగిలించుకుంటాను. తర్వాత? వదలను. ఆ తర్వాత? గట్టిగా ముద్దు పెడతా. అప్పుడు? దుశ్శాసనుడిగా మారిపోతా. వస్త్రాపహరణమా? అవును 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 అవును. బస్తాలు బస్తాలు. కానీ హాస్టల్ రూమే కొంచెం ఉప్మా. నేను నచ్చానా లేదా ఈ కసముసేనా? కసుమసే ఇష్టం. అది దాటి నువ్వన్నా కొంచెం, జస్ట్ కొంచెం, ఒక పాలంత ఇష్టం. ఆ పావలా చాలు, ఎక్కువ అయితేనే ట్రబుల్. చెప్పేది విను. ఈ ప్రేమ, కామం ఇదంతా పర్లేదా? చాలా పెద్ద తప్పులు ఇవన్నీ తెలుసా, కానీ ఆ తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తే ఒప్పైపోతాయి. నాకు సరిగా అర్థం కాలేదు, ఏమన్నావు? తార కూడా ఇక్కడే పేయింగ్ గెస్ట్గా ఉంటుంది. తారావ్ అంటే మలయాళంలో బాతు. ఇక్కడంటే ఇక్కడ? ఇక్కడే నా రూమ్లో. నీ రూమ్లోనా? అవును. తనైనా తారా? అవును భవాని. ఓ, మరి నువ్వు? నేను అక్కడే. మీరిద్దరునా? ఇద్దరునా? కలిసి? అవును. పెళ్లి చేసుకున్నారా ఏంటి? అయ్యో లేదు. నాకు పెళ్లి మీద నమ్మకం లేదు. అబ్బాయికి కుజదోషమా? ఇప్పుడు వీడు నేను పెళ్లి చేసుకుంటే వాడెక్కడికి పోయినా నేను అక్కడికి వెళ్ళాలి. మనెందుకు ఆంటీ వాళ్ళ వెంటే వెళ్ళాలి? ఏం చెప్తుందిరా ఈ అమ్మాయి? తొందరలోనే నేను బయటికి వెళ్తున్నాను, ప్యారిస్. ఆది పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోతాడు.
యూకే యుఎస్ అని వెళ్ళిపోతాడు. అంతవరకు అంతవరకు కలిసి ఉండాలని. అంటే లివ్ ఇన్ తప్ప ఆంటీ? ఖచ్చితంగా. ఈ గణపతి ఎప్పుడు కొంచెం ఓల్డ్ ఫ్యాషన్, పాత చింతకాయ పచ్చడిలాగా. కారు తోలేటప్పుడు ఇండికేటర్ పడున్నా కిటికీ దించి చెయ్యి ఆపండి 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 అని ఆడిస్తారు. ఏయ్, మీ అన్నయ్యకి తెలుసా? చంపేస్తారు. ఇది జరిగే పని కాదు. అంకుల్ నేనేం కుదరదమ్మా. గణపతి అంకుల్ నో. ఒక్క నిమిషం బయటకు ద ఆన్సర్ ఇస్ నో. జస్ట్ 1 minute. ఈ ఇంట్లో ఇది చెప్పేది జరగదు. కరెక్టే, ఒకసారి నేను చెప్తా. పాట పాడతావా? మేము దొంగతనంగా అక్కడిక్కడ కనపడకుండా మీట్ అవ్వాలా, లేదా ఓపెన్గా మీ బ్లెస్సింగ్స్తో మీ అనుమతితో హానెస్ట్గా కలిసి ఉండాలా? బ్లెస్సింగ్స్ కావాలా నీకు? మీ అన్నయ్యకి ఒక సమాధానం చెప్తారు. అంకుల్, భవానీ ఆంటీకి కూడా ఆరోగ్యం సరిలేదు. మీరు ఒక్కరే చూసుకుంటున్నారు. మేము కూడా ఉంటే ఒక్కరే కాదు, ఇద్దరం చూసుకోవచ్చు. నో, కొంచెం ఆలోచించండి. అదే నా నిర్ణయం. భవానిది కూడా అదే. అన్నలాగా స్టబ్బన్గా ఏం మాట్లాడుతున్నా. కారణం చెప్పినా భవాని ఒప్పుకోదు. అయ్యో వదినా. ఎవరు వదినా? నా వదినే. ఇంకెవరో వదిన నాకెందుకు ఫోన్ చేస్తుంది? హలో వదినా, నేను బాగానే ఉన్నా. ఏం చేస్తున్నానా? నిజం చెప్పు. పనిలో ఉన్నాను. అన్న ఎలా ఉన్నారు? జయకుట్టి ఎవరు? ఏంటి? హలో అన్న. హలో అన్న, ఆమె వినపడుతుంది. ట్యాక్సీ డ్రైవర్కా? ఏ అడ్రస్? ఇక్కడున్నారా? ముంబైలోనా? ఎందుకు ముంబైకి వచ్చారంట? हेलो ड्राइवर भैया, हाँ 3 भवन गामदेवी में ओपरा हाउस पास पास में. हाँ हाँ भैया చెప్పండి అన్న. రండి రండి, చూసి చాలా రోజులు అవుతుంది. ఓకేనా? దొరికిపోయాం, చచ్చాం. ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడా? అన్నకి ఇక్కడ ఏదో కాన్ఫరెన్స్ అంట. అప్పుడు ఎందుకు ఆ టాక్సీ వాడికి కరెక్ట్ అడ్రస్ చెప్పావు? మామూలు మెంటల్ వాడివి కాదురా నువ్వు. లేవు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? నేనెందుకు వెళ్ళాలి? ఆటలాడుతున్నావా? రుద్ర తాండవం చేస్తాడు. అన్న కంట్రోల్ ఫ్రీక్. మంచం కింద దాక్కున్నా. అదంతా వర్కౌట్ అవ్వదు. నా వదిన పసి కట్టేస్తుంది. బయలుదేరు. లేకుంటే నేను నేను వెళ్ళను. వెళ్ళకు. వెళ్ళను. ఏంటి వెళ్ళను? నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళను. వాళ్ళు వస్తే హలో అన్న, హలో వదిన, ఐఎమ్ తారా, లివింగ్ ఇన్ సిన్ విత్ ఆది అని చెప్పి తిరిగి పడుకుంటా. అయ్యో వదిన. హలో వదిన, వచ్చేసారా? అప్పుడేనా? ఫస్ట్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ అని చెప్పరా? 5 నిమిషాలు దొరుకుతుంది. చిట్టి బుజ్జి లేక మై స్వీట్ హార్ట్, మై డార్లింగ్, నా బుజ్జికున్న బంగారు కొండ లేకవే. ఇబ్బంది పెట్టుకే, పిల్లని ఇరికించుకే. వాళ్ళ ఊరికి విజిట్ చేస్తున్నానంతే. మనం దాగుడు మూతలాడితే పెద్ద మెలోడ్రామా నుంచి తప్పించుకోవచ్చు. ఊసే కొత్తిమీర లేకవే. కొత్తిమీర? సరే గోంగూర లేకవే. మీ అన్న హాయ్ ఆది. ఆయన రండి రండి. ఎలా ఉన్నావురా? ఫస్ట్ క్లాస్. అది హే జయకోటి. ఏంట్రా బిల్ గేట్స్, సరిగా ఉన్నావా? ఎస్ ప్లీజ్. అయ్యో వద్దు, అది ఇప్పుడే తాగారా? ఇంకోసారి తాగండి. 3 కాఫీ ప్లీజ్. భవానీ ఆంటీ ఎవరో వచ్చారు చూడండి. హలో మిస్సెస్ భవానీ, ఎలా ఉన్నారు? గుర్తుపెట్టారా? గణపతి సార్ ఇంట్లో లేరా? ఆగండి ఆగండి, నేను చెప్తాను ఎక్కడ ఉంటారో. వాకింగ్, పార్క్ చుట్టూ 4 రౌండ్లు, వచ్చేదారిలో న్యూస్ పేపర్ తెచ్చుకుంటారు. కరెక్టా? మైసూర్ పాక్ గణపతి సార్కి ఇష్టమని తెచ్చాను. వీళ్ళంతా ఎవరు? అది మా వదిన సరోజ. నేను వాసుని.
గణపతి గారితో కలిసి అయోధ్యలో పనిచేశాను. నువ్వెక్కడుంటారా? ప్రతి ఆదివారం మీ ఇంటికి భోజనానికి వచ్చేవాడిని. నేనా? మీరు కూడా కొంచెం తక్కువ తిను బాబని అడ్వైస్ చేసేవారు. ఇక్కడే. సరోజాని మీరు మా పెళ్లిలో కలిశారు. జయానే ఇప్పుడే చూశారు. ఇక్కడ వద్దా వద్దా కాఫీ తాగెళ్ళండి. కాఫీయా? మరియా అదే వద్దులే. వద్దా బ్యాచిలర్స్ రూమ్ మొత్తం కుప్పలా ఉంటుంది. రే నాకు చెప్తావేంట్రా? వద్దా ఒక కన్ఫ్యూషన్. నా లైఫ్ లో చాలా చేంజ్ వచ్చింది. అవన్నీ తర్వాత వద్దా, నీకు మాట్లాడుకుందాం. చెప్పేవాడిని. వద్దా, తన ఫ్రెండ్. ఇలా చూడండి, మీ తమ్ముడు రూమ్ ఎంత నీట్ గా ఉంచుకున్నాడా? మీలా చెత్తగా ఉంచుకోలేదు. ఇదేంటిది? పర్లేదే. హాయ్. సిగరెట్ ప్యాకెట్లు ఏవి కనబడలేదు. పర్లేదురా, అది మారావు. అంత మీ ట్రైనింగే. What are you doing? లేటా గణపతి? హాఫ్ రౌండ్ మోర్. ఏ వాసుదేవ్. మార్నింగ్ గణపతి సార్. ఏంటి కాన్ఫరెన్సా? బిజినెస్ ప్లాన్ రివ్యూ. Ah. బ్యాంక్ వాళ్ళు టికెట్ వేసి పంపించారు. గోయింగ్ బ్యాక్ టుమారో. హలో ఏ రా రా రా. ఇంట్లోనే ఉండండి, ఇంకెక్కడ వెళ్ళొద్దా? చెప్పారా? భవాని. ए बढ़िया कहाँ जा रही हो? Sir, put these clothes and come back. हाँ जल्दी करो. దొరికిపోయా. తారా తారా తారా. వాసు తను తారా. గణపతి అంకుల్ చెల్లెలు కూతురు. నీస్. నా చెల్లి కూతురా? అవును మీ నీసే. గణపతి కల నీసు గీసెవరు లేరే? హా. నేను వాసు, బ్యాంక్లో గణపతి సార్కి జూనియర్. అది వాళ్ళ అన్నయ్య. హాయ్. హలో. నేను నిన్ను చూశాను. ఏ పానకంలో పుడకలా వచ్చానా ఫ్యామిలీ రియూనియన్లోకి. ఆంటీ మీ సిడి. థ్యాంక్స్. అది నీ రూమ్ లోకి వెళ్తాను. నా సైడ్ డ్రాయింగ్స్ లోపల ఉండిపోయాయి. నీ రూమ్ లో తన సైడ్ డ్రాయింగ్స్ ఏంటి? గణపతి అంకుల్ అక్కడ పెట్టుంటారు. మంచం కింద ఉంటాయి చూడు. అంకుల్ రండి కూర్చోండి. చిన్న ఒక లైఫ్ ఉంది. రా ఆడుకుందాం. సైడ్ డ్రాయింగ్స్ ఆఫీస్లోనే ఉన్నాయనుకుంటా. అంటే ఇంటి తలలో. ఏ తారా, నువ్వెక్కడుంటావు? నేనా? ఇక్కడే. ఇక్కడే. ఇక్కడ ఇక్కడే ఇంకెక్కడ? నేను చెప్పానుగా తనని చూశానని. చిన్నాన్ని ఎగిరి నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. ఆటో పట్టేవరా? నేను తీసుకొస్తా. నేను వెళ్తాను. నేను వస్తున్నా. గణపతి సార్ మీకు ఒక నీసు ఉన్నట్టు చెప్పనే లేదా? గణపతికి ఏ నీసు లేదు వాసు. ఒకసారి చెప్తే అర్థం కాదా? కొంచెం స్లోనా? పాపం ముద్ద పప్పే. ఆడెప్పుడు అంతే. థ్యాంక్ యూ సార్. బ్యాంక్లో కూడా. థ్యాంక్ యూ. వెల్కమ్. రాక్షసి. పరిగెత్తు పరిగెత్తు. ఏ, జాగ్రత్త. నేను వెళ్ళొస్తానండి, మీరు కిందకి రాకర్లేదు. ఏ నేను వస్తాను. తారా, ఒకసారి ఇటు వస్తావా? తలుపేసిరా. ఏ ఆగదు. అది నేను వాసు. వాసు, నేనేదో చెప్పాలి. క్షేమంగా వెళ్ళరా అని. అది కాదు గణపతి. ఈ పిల్లకి పాటో వైలనో ఏదైనా నేర్పించు. తప్పకుండా. ఓకే ఓకే. బాత్రూమ్ లో ఇంకా ఏవేవో ఉన్నాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఓ బ్లాక్మెయిల్ జరుగుతున్నట్టుంది. వాసుకి తెలిస్తే ఇల్లు రెండవుతుంది. తనొక కంట్రోల్ ఫ్రీక్. సో ఇదంతా ఆదిని కూడా అడగొచ్చు. తప్పుగా తీసుకోరని తెలుసు, అందుకే అడుగుతున్నాను. మీ చెల్లి కూతురు తారాని ఆదికి మాట్లాడొచ్చా? కన్సిడర్ చేస్తారా? ఇలా చూడు, ఇదంతా సరిగా లేదు. ఆది నువ్వు పెళ్లి చేసుకుంటే గుడ్, నేనే ముందు నిలబడి మీ పెళ్లి చేస్తా. అలా కాదంటే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. తప్పుగా తీసుకోకండి. ఓ పెళ్లి సర్టిఫికేట్ మాత్రం ఉంటే అంత ఓకేనా? సరోజా, సరోజా, లేట్ అయింది. ట్రాఫిక్ లో టైం పడుతుంది. బయలుదేరు. నాన్న చెప్పమని. వస్తున్నానని చెప్పవే పో. ఇలా చూడు, పెళ్లి చేసుకోకుండా ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అన్ని చెండాలం.
కొంచెం కూడా సరికాదు. జాగ్రత్త జాగ్రత్త, చూసుకో, తగులుతుంది. వస్తాను సార్, వస్తానమ్మా. వెళ్ళొస్తాం ఆంటీ. కొంచెం ఆలోచించి తారా వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి, అలాగే తారాతో మాట్లాడి వాట్సాప్ చేయండి చాలు. फ्रीडम तरा 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 दुनिया में మీ వదిన నాకంతా తెలుసు. लोगों को నిజంగా చెప్తున్నా. అలాగా ఆవిడకి ఎలా తెలుసు? ఆవిడ ముక్కు కొంచెం పొడవు. ఓకే, వాళ్ళకంతా ఏం తెలియదు. మీ అన్నకు తెలిస్తే పూనకం వస్తుంది అని చెప్పింది. ఊరికే చెప్తున్నావు, నన్ను టెర్రరైజ్ చేస్తున్నావు. ఆదిని పెళ్లి చేసుకో, లేదంటే వాడిని తిరిగి చూడదని చెప్పి బుగ్గ మీద ముద్దు, చేతిలో బాంబు పెట్టిపోయింది. అప్పుడు నువ్వేమన్నావు? నేను ప్యారిస్కి వెళ్తున్నా, ఆది యూఎస్కి వెళ్తున్నాడు, పెళ్లి చేసుకొని కమిట్ అవడానికి రెడీగా లేమని చెప్పాను. అంత చెప్పేసా? ఎక్కడికి వెళ్తున్నావు? నరకానికి తీసుకెళ్ళినా వస్తానన్నావుగా. నరకానికే వెళ్తున్నావు? మాట్లాడుకుంటారా? సరే నోరుతారను. ఇది గైనకాలజిస్ట్ క్లినిక్. హాయ్ సుజాత. 1 मिनट मैम, मैं चेक करके बताती हूँ. ఓకే. ఇక్కడేం చేస్తున్నావు? पूजा టెస్టా? భవానీ ఆంటీకా? పోరా. అందరూ ఇలా గుండ్రంగా ఉన్నారేంటి? थैंक यू. కొలంబస్ గారికి ఇంకా వెలగలేదా? एक्सक्यूज मी मैम, थोड़ा वेट कीजिए प्लीज. ఇంతమంది ప్రెగ్నెంటా? అవునరా బంగారం. మన ఊరు జనాలకు వేరే పని లేదా? ఆ. నేను అనుకుంటున్నా నిజమా? ఏమనుకుంటున్నావు నాకెలా తెలుసు? మనం ఇచ్చిన టెస్ట్ భవానీ ఆంటీ కాదు, తారాది. 100 మార్క్స్. నువ్వు టెస్టే చేస్తున్నావు. అలాగైతే అదే ఉంటుందిగా. అయి ఉండొచ్చు. భూమి రెండుగా చీలి నిన్ను మింగేసినట్టు మొహం పెట్టొద్దు. టెస్ట్ అలాగే వస్తే ఎలా? అప్పుడు అవును వస్తే నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది? ఇప్పుడు నా కళ్ళు తిరుగుతున్నట్టుంది. లెక్కలు సరిగ్గా చూసుకున్నావు. తెలుగా? మ్. ఫస్ట్ టైమా? ఇంతటితో తప్పించుకోకూడదు. ఎవ్రీ మంత్ కూడా రావాలి. నా హస్బెండ్ లాగా సాకులు చెప్పకుండా. స్కాన్ పని అయిందా? నేను ఫుల్ బ్లాడర్తో వెయిటింగ్. ఇంకా 3 టంబ్లర్లు తాగాలి. బాబోయ్. కానీ స్కాన్లో చిన్న వేలు చూస్తే అన్నీ మర్చిపోతాం. వస్తానండి. ఏమైంది? ఏలుకీలు కనపడిందా? రిజల్ట్ తెచ్చుడు. ఏంటిదంతా గీతలు గీతలు ఉన్నాయి? ఏదో ప్లాన్లో ఉంది. వీళ్ళ క్లినిక్ ని మేము రెనోవేట్ చేస్తున్నాం. దానికోసం కార్పొరేషన్ అప్రూవల్. ఊరికే సినిమా చూపించాను బంగారు, భయపడ్డావా? ఏంటి సినిమా? ఘోరమైన హారర్ సినిమా. నా పాలు చూడు, 10 రోజులు పడుతుంది సరే అవడానికి. ఏమి పెంచుతాం? గుడ్ మార్నింగ్. Nice. Hey, क्या हो रहा है?
మన గేమ్ బాస్. ఎవరది? విలన్ బాస్. మీరే బాస్. అదే సారు నేను విలన్ దిక్తా క్యా? అదే ట్విన్స్ బాస్. ఒక మంచి బాస్, ఒక గుండు బాస్. గుర్తిస్తుంది లేదు బాస్. తప్పించుకో. अरे मुझे मत मारो यार प्लीज प्लीज దగ్గరికి వచ్చేసాం. Come on. shit Oh, no. hey good man good ఇంకా 4 వీక్స్ ఓకే 4 వీక్స్ టు పర్ఫెక్షన్ యా థ్యాంక్ యూ బాస్. గుడ్ షో గైస్ గ్రేట్ గెట్ బ్యాక్ టు వర్క్ యా నిద్ర రావట్లేదా? లేదు. మరీ సంతోషంగా ఉన్న నిద్ర రాదు, బాధగా ఉన్న కూడా అంతే. నాకు రెండు. నా ప్యారిస్ అడ్మిషన్ దొరికేటట్టుంది. గుడ్, వెరీ గుడ్. వాడిని వదిలేళ్ళాలిగా. ఏదో ముఖ్యమైనది కోల్పోయినట్టుంది. ఇది వాడికి తెలుసా? నీకు నీ చదువు కెరియర్ ముఖ్యమా, వాడు ముఖ్యమా? 6 మాసాల ముందు అడుగుంటే నా కెరీరే ముఖ్యం అని చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు కొంచెం పేరాస ఎక్కువైంది. రెండు కావాలనిపిస్తుంది. ఏమైంది? ఎందుకు ప్యాక్ చేస్తున్నావు? నా బట్టలేగా ప్యాక్ చేస్తున్నాను. తారా, ఏం జరిగింది? నేను వెళ్తున్నా. ఏ? హలో, మప్పంది. ఊరికెళ్తున్నాను రా, 2 రోజుల్లో తిరిగి వస్తా. నేను ఇంకేదో అని భయపడ్డాను. ఏదో అంటే ఈ డింపుల్ సంగీత మ్యాటర్ ఏమైనా బయటపడిపోయిందేమో అని భయపడ్డాను. ఏ పోరా. ఎక్కడికి వెళ్తున్నావు? జైపూర్, దోషి సార్తో కలిసి. నాకు అసలు అది చూడగానే నచ్చలేదు. ఆయనకి 87 ఏళ్ల వయసు. అప్పుడు 86 అసిస్టెంట్ తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. నా బంగారాన్ని ఎందుకు? ఇంకొన్ని రోజుల్లో నువ్వెక్కడో నేనెక్కడో కదా. అయితే ఒకరినొకరు నియంత్రించుకోకూడదు, ఓకేనా? ఓకే, కానీ ఇప్పుడు నేను వదిలేయకూడదు. చేతి నేను ఇక్కడ ఒక తెలివైన అమ్మాయిని గట్టిగా వాటేసుకొని పడుకోవాలనుకుంటే నువ్వు ఒక 87 ఏళ్ళ ముసలితో ఎక్కడికి వెళ్ళిపోతావా? చేతి పీకే. నువ్వు, నీ డింపుల్, నీ సంగీత అందరినీ సరిగ్గా చూసుకో. ఓకే బాయ్. నాకు ఆ దోషిగాడు నచ్చలేదు. అతనితో కలిసి ఊరెళ్తున్న అసిస్టెంట్ అసలు నచ్చలేదు. ఈ విషయం ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ చెప్తున్నాను.
బంగారు నీ బంగారం వచ్చింది. ఎక్కడున్నావురా? ఒక మిస్ కాల్ కూడా లేదు. అంకుల్, అది ఎక్కడ? నీతోనే కదా వచ్చాడు. లేదే, నాతో కలిసి రాలేదే. రాలేదా? 2 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి రాలేదా? వాడు ఊరికి పోయాడు, వచ్చేస్తాడు. నువ్వు ప్లేట్లు తీసిపెట్టు, పప్పు రెడీ. మళ్ళీ వస్తా. అనన్య, ఆది అక్కడ ఉన్నాడా? ఆఫీస్కి రాలేదా? ఏంటి బడి, ఎక్కడ వీడు? ఎక్కడ దొరకట్లేదు. ఈ గేమ్ కోసం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొద్దా? విన్నాడా? అండర్ వరల్డ్ వాళ్ళకి ఏమైనా దొరికిపోయాడా? బడి నోర్మోయ్, కొంచెం ఉండుతారా, నేను వస్తాను. ఏమైంది? దాదాపు 2 రోజులైంది. తారా, నాకు తెలుసు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఎదురు చూడకూడదు. ఒకరికొకరు సంఖ్యలు వేసుకోరాదు. ఇండిపెండెన్స్ ఇవ్వాలి, నాకు తెలుసు. అదేం కాదు, వాడు తిరిగి వస్తాడు. కానీ తిరిగి వచ్చిన తర్వాత కట్టుకున్న పెళ్ళంలా గొడవ పడకూడదు, అంతే. సరేనా? So tough client. Hope we managed to convince them this time. ఆది, హాయ్, ఎక్కడున్నావు? బయటికి రా, చెప్తా. త్వరగా రా, వెయిట్ చేస్తున్నా. ఎక్కడున్నావు నువ్వు? ఆఫీస్ లిఫ్ట్ కోసం వెయిట్ చేయొద్దు, అది చాలా స్లో. వెంటనే దిగి వచ్చాయి. ఎక్కడా? పక్కగా చూడు, గ్లాస్ డోర్ కనపడుతుంది. అది ఇప్పుడు నేను చూస్తే చంపేస్తాను. హాయ్, ఇప్పుడు కావాలంటే ఫోన్ కట్ చేయొచ్చు, ఎదురెదురుగా కూర్చొని కలిసి ఫోన్ చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళావు? కూర్చొని మాట్లాడుకుందా? ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ ప్లేస్? ఇక్కడైతేనే నువ్వు అరిచిగిరిచి గొడవ చేయలేవు. ఎందుకేమీ చెప్పకుండా వెళ్ళావు? ఒక ఫోన్ చేసి ఉండొచ్చుగా. ఒక మాట చెప్పి వెళ్తే నీ దొరతనం తగ్గుతుందా? పడీని అడిగితే అండర్వల్ వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడేమో అన్నాడు. నీ వదినకు ఫోన్ చేస్తే ఏదేదో మాట్లాడుతుంది. గణపతి అంకుల్కి తెలీదు. భవానీ ఆంటీ మాత్రం ఇక్కడే ఉన్నాడు, దోశ తింటున్నాడు అని చెప్తుంది. 2 రోజులు ఏదీ నడవలేదు. పోలీస్ గిలీస్ అని వెళ్ళి వెతికాను. థ్యాంక్ యూ. నేనేం చేయాలి? ఏయ్, అందులో ఓట్కా ఉంది. మాట్లాడొద్దు. ఎక్కడికి వెళ్ళావు? నువ్వు గెస్ట్ చేయలేవు. ఎక్కడికి? కోయంబత్తూర్. కోయంబత్తూరా? ఎందుకు? మా అమ్మ. ఇంకెవరు? సుబ్రహ్మరెడ్డి గారు పిలుస్తారు అనుకున్నా? ఆవిడ మనుషులు పెట్టి పిలిపించారు. సరే, వాళ్ళు పిలిస్తే
నువ్వెందుకు వెళ్ళావు? రాననే చెప్పాను, కానీ ప్రైవేట్ జెట్ పంపించారు. నేను వెస్ట్ మారెట్ పెళ్ళికూరండి, ప్రైవేట్ జెట్ చూసింది కూడా లేదు. 6 కూర్చునే కుట్టి ప్లేన్, ఎయిర్ హోస్టెస్ అస్సాం పిల్ల పింకీ, ట్రైబల్ బ్యూటీ, కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ నుండి ఆడి 8లో పికప్. ఎందుకు పిలిచిందంట? ఆవిడ ఫ్యాక్టరీ, ఆఫీస్, ఎస్టేట్, రేస్ కార్స్, బంగ్లా అన్నీ చూపించారు. ఇదంతా తారాదే అని చెప్పారు. వేరేం చెప్పింది? తారా నీ దగ్గర ఏం చూసింది అని అడిగారు. నా దగ్గర ఏం చూసావు నువ్వు? భయపెట్టారా? పోలీస్ తెలుసు, కమిషనర్ తెలుసు అని అన్నారా? తారా ఎక్కడున్నా నేను తన మీద ఒక కన్నేసి ఉంటానని చెప్పారు. నువ్వు జైపూర్కి వెళ్ళింది కూడా తెలుసని చెప్పారు. ఏం తిన్నావు? పాస్తా, పిజ్జా, యాంటీపాస్టీ. హే తారా, థ్యాంక్ యూ, నేను కల్ వాపస్ వస్తా. తారా కలింగరాయ, వాట్ ఈస్ ద ప్రాబ్లం? తల నుండి కాలు దాకా కోపం, బయటకి మాత్రం ఈయన నిక్లిస్తున్నా. ఇక్కడ చూడు, చూడకుండా కూడా వినపడుతుంది. మనం మొగుడు పిల్లలా, ఇప్పుడు ఎందుకు గొడవ పడుతున్నాం? పెద్ద జోక్. ఇప్పుడు మొత్తం ముంబైకి తెలిసిపోతుంది మనం గొడవ పడుతున్నాం అని. దగ్గరికి రా, నించో, దగ్గరికి రా. నవ్వొద్దు లూసు, గుర్రం చూడు. గుర్ర. మొదటి ఫైట్ మొత్తం ప్రపంచానికి అప్లోడ్ చేస్తా, ఓకే? 48 hours నాతో మాట్లాడొద్దు, నా కోసం వెతకొద్దు. తారా, మాట్లాడకుండా రా, నేను తీసుకొస్తానని ఆయన దగ్గర ప్రామిస్ చేశాను. దేవుడికి డైజెస్ట్ అవుతుంది ఇది. ఏ చండాలంగా ఉంది నీ జోక్. పెద్దమ్మకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ తక్కువ, మనకు వచ్చింది. భవానీ ఆంటీ, భవానీ ఆంటీ, ఇది కొంచెం టూ మచ్. ఏమైంది? ఎందుకు వర్షంలో కూర్చున్నారు? ఇంటికి వెళ్ళదా? ఏమైంది? సార్ తెలియలా. ఇంటికా? జ్ఞాపకం రావట్లేదు. మన ఇంటిగా? రండి. సార్ రండి. డాక్టర్ ఏం చెప్పారు గణపతి? గణపతి భర్త చెప్పినట్టు వింటూ వాళ్ళకి సరిగ్గా మందు తీసుకుంటే అంత సరిపోతాయని చెప్పారు. దా. అబద్ధం చెప్పకండి. ఎవరో బుర్రలో ఓ నరిచి గోల పెడుతున్నారు. చెప్పాలనుకున్నదంతా మర్చిపోతున్నాను. ఎవరని అర్థం కావట్లేదు. సంగీతం అంతా కొంచెం కొంచెంగా నాలోంచి బయటికి వెళ్ళిపోతుంది. అంతా సర్దుకుంటుందని ఎందుకని అబద్ధం చెప్తున్నారు? స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పారు. నన్ను తెలివి లేని దానిలా చూడొద్దు. నాకు జ్ఞాపక శక్తి తగ్గిపోతుందేమో కానీ తెలివి కాదు. అల్జైమర్స్ సెకండ్ స్టేజ్. ఒకరోజు మిమ్మల్ని మర్చిపోతానా గణపతి?
నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. హలో, నేను చంద్రిక, తారా అమ్మని. సంబంధం మాట్లాడదామని. హలో అన్నా, ఎలా ఉన్నారు? ఒరే బిల్ గేట్స్, వెంటనే మేక్మైట్రిప్.com వెబ్సైట్కి వెళ్ళి ముంబై టు హైదరాబాద్ ఫస్ట్ ఫ్లైట్ చీపస్ట్ ఫేర్ ఏమిటో చూసి వెంటనే బయలుదేరా. ఎందుకన్నా? నీకెందుకు కష్టపడి హెచ్పిఎస్ లో సీట్ ఇప్పించి నిజాం కాలేజ్ ప్రిన్సిపల్ కాళ్ళ వెళ్ళ పడి చదివించి ముంబైకి పంపింది ఏంట్రా ప్రేమ పాలిటిక్స్ ఆడుతున్నావు? ఏంటన్నా, ఏంటి ప్రాబ్లం? చంద్రికాన్ని పేరుతో ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం కూర్చుని ఉంది. ఎవర్రా ఈ చంద్రిక? చంద్రిక తోడి అని ఒక రాగం. తారా వాళ్ళమ్మ. అప్పుడు ఎవరి తారా? గుడ్ మార్నింగ్. రా కూర్చో. చంద్రిక కూతురు. గుండు కొట్టేస్తా వెదవా. ఈ డ్రామాలు జోకులని భయమాకు. తారా గణపతి గారు చెల్లి కూతురునా? నీస్ లాంటిది. నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిక్కానే అక్కడ ఫార్మసీ ఏడ్చింది. దాంట్లో ఒక సర్దార్జీ ఉంటాడు. వాసుకి బీపీ టాబ్లెట్స్ అని అడుగు, 4 కాన్కారీ ఎంఫై ఇస్తాడు, తీసుకుని ఇంటికి రా. లేదన్నా, గణపతి అంకుల్కి తారా నీస్ లాంటిది. ఆ గణపతి గారికి మచ్చేడింది. వాడు నువ్వు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? గణపతికి మతి చెడిందా? వాసు, నీ తమ్ముడికి ఇంతకన్నా మంచి పిల్ల దొరకదు. సార్ సారీ సార్, మీరున్నారా? ఊరికే మాట్లాడుతున్నాం. మతి మందమైన గణపతినే మతి లేని వాసు దగ్గర మాట్లాడుతున్నాను, ఒకసారి విను. మతే లేని వాసు. నువ్వు నేరుగా పెద్దమ్మ గుడికి వెళ్ళి ప్రార్థించుకో. ఆ అమ్మాయి నీ తమ్ముడిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని. అదంతా అక్కర్లేదు సార్. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ మా ఇంట్లోనే కూర్చుని ఉంది. చూడండి. Any cumulative gain or loss on the hedging instrument recognized in cash flow hedge reserve is అమ్మా, గొడవ పెట్టుకోకు. against Tara, securities I'm in a in meeting. reserve. The I'll call you depreciation back. for the year I'll call you ended back. 31st March 2014 is higher by 22.75 crores, and the profit after tax, minority interest, and share of profit of associates for the year ended 31st March 2000 అమ్మా, ఎందుకు వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడావు? అలా అడుగు. is Line higher load. by 41.55. Yeah, can we meet after 2 minutes? Please. Thank you. Line load. నేను చెప్పానా నాకు ఇప్పుడు పెళ్లి కావాలని? Correct point. ఎందుకు నా లైఫ్ లో కల్పించుకుంటున్నావు? ఎక్కువ ఎక్కువ. నువ్వు ఆ అబ్బాయితో కలిసి ఒకే రూమ్ లో గడిపొచ్చు. అది చూస్తున్న నూరుకోమంటావతారా? నువ్వెక్కడ ఊరికే ఉన్నావు? అదే అబ్బాయిని కోయంబత్తూరు తీసుకెళ్లి భయపెట్టి నీ బలవంతా చూపించావుగా. ఆ మ్యాటర్కి వెళ్ళొద్దు. నేనెవరిని తీసుకువెళ్లేదు, ఎవరిని భయపెట్టనూ లేదు. నాకంతా తెలిసిందమ్మా. తారా, నేనెవరిని తీసుకెళ్లేదు, భయపెట్టలేదని చెప్తున్నానా? లేదా? ఇప్పుడు అదా ప్రాబ్లం. నీ గురించి తెలియగానే ఇద్దరి దగ్గర విచారించమని చెప్పాను, అంతేగా? ఎవరితో విచారించావు? పోలీస్ కమిషనరేగా. చచ్చం, చచ్చం, చచ్చం. నువ్వు ఆ అమ్మాయిని కంటే నా బాధ అర్థమవుతుంది. పోలీస్ కమిషనరా? ఏయ్, తరా తరా, స్టాప్ వచ్చేసింది. దా. నీకు ఆ అబ్బాయి అంటే ఇష్టమని తెలియగానే వాళ్ళ కుటుంబం గురించి, తన చదువు గురించి విచారించమన్నాను. కోయంబత్తూరుకి వెళ్ళానన్నావు. ప్రైవేట్ జెట్, ఆడీ కార్, అది ఇది అన్నావు. అన్నీ చూశాను. స్కైప్ లో మీ అమ్మ చూపించింది. తారా, ద బాయ్ సీమ్స్ టు బి ఓకే. ఏమంటే కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అదేమంత పెద్ద విషయం కాదు. ఆ 2 రోజులు ఎక్కడున్నావు? ఎక్కడుంటే ఏంటి? ఎక్కడున్నావు? మామగారింట్లో. లాకప్ లో పెట్టారా? అమ్మా, అది నీ లాకప్ లో పెట్టారా? తారా, నేను నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏ పని చేయలేదు. లాకప్ లో పెట్టారా లేదా? నా కూతురు ఓ మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసిందని తెలియగానే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, సంబంధం మాట్లాడాను, అంతేగా? ఫ్రైడే తీసుకెళ్ళిపోయారు. మండే వరకు బెయిల్ దొరకదు. ఆర్థర్ రోడ్ జైలుకి తీసుకెళ్లి మంచి విందు పెట్టారు. జైల్లోనా? పెద్ద పెద్ద తలకాయలన్నీ లోపలే ఉన్నాయి. అమ్మా, నేను ఫోన్ పెట్టేస్తున్నా. తారా, తారా, కమిషనరే నన్ను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పెట్టారు. ఆలు పరాటా, పెరుగు, ఊరగాయ సూపర్గా ఉంది. ఫ్రెండ్ అయిపోయారు. వీసా అప్లికేషన్లో ప్రాబ్లమే ఉండదని చెప్పారు. మా అమ్మాయి ఇలా చేసిందని ఎందుకు చెప్పలేదు? పడి చెప్పినట్టు డోంట్ వరీ పడద్దు. ఇదే ఛాన్స్ అని జైలు సంగతులని గేమ్లో యూజ్ చేశాను. ఏమో చూస్తావా? నాతో ఆఫీస్కి రా. రా.
ఎవరూ కనపడట్లేదు. తెలీదే, ఎక్కడున్నారు? యాష్, బడీ, అనన్య. అది మేరీ జాన్. ఆయిదర్ యుఎస్ లో ప్రాజెక్ట్ అప్రూవ్ చేశారు. అండ్ గెస్ వాట్, you're going to US to lead the development. నీ పాటికి యుఎస్ వెళ్తున్నావు, నాకే కష్టంగా ఉంది. మరి తారా? నేను చేసిన పెద్ద తప్పు. ఏంటి? తారా, యుఎస్ జాబ్ వద్దని చెప్పానా? పోరా. తారాను వదిలేదని లేదు. ఓ, నీ గర్ల్ ఫ్రెండ్ కి చెప్పనా? ఒక్క మాట చెప్తే అది అమెరికాకి వెళ్ళడం వదిలి నీ వాళ్ళని కూర్చుంటాడని. అనన్య, యు ఆర్ ఎ డిస్గ్రేస్. ఐ హేట్ యు. అది వి లవ్ యు. गाड़ी रोको. बस बस इधर. ఏమైంది తారా? कितना? 70 रुपया साहब. ఇప్పుడు ఎందుకు అప్సెట్ అవుతున్నావు? నీలాగా నేనెందుకు లేనని ఏడుస్తున్నాను. కొన్ని రోజులు నన్ను వదిలేళ్తున్నావు. కొంచెమన్నా బాధపడుతున్నావా? జాలీగా డాన్స్ చేస్తున్నావు, బమ్ చిక్ అని.
నాకు మాత్రం నరకంలో ఉన్నట్టు ఎందుకు ఈ కష్టం? ఇప్పుడు నేను అదే నరకానికి రానా? నువ్వు ఒకసారి ఆలోచించావా ప్యారిస్ వద్దు ఇలాగే ఉండిపోదామని? ప్రతి నిమిషం అడ్మిషన్ దొరకడమే నాకు ఇష్టం లేదు. అందుకే నీకేం చెప్పలేదు. నాతోటి యూఎస్కి రా. నువ్వు నాతో ప్యారిస్కి రా. అది కష్టం. నాకు కష్టమేగా. నా లైఫ్లోనే బెస్ట్ టైం ఈ 6 మాసాలు. అది నీతోనే. తను అలాగే ఉండని. ఓకే? ఓకే ఓకే అంటే ఒక ఒప్పందం చేసుకుందాం. ఏంటది? ఇంకా కొన్ని రోజులు ఇక్కడ ఉండేది మన ఇద్దరం. 10 రోజులు. ఈ 10 రోజులు గొడవపడి తిట్టుకొని ఏడ్చి విడిపోయి కష్టపడొచ్చు, లేదా ఫ్యూచర్ గురించి ఆలోచించుకుని మనం జాలీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ 10 రోజులు గొడవే పడకూడదు. ఓకే? ఏదైనా సరే. ఓకే? ప్రామిస్? అస్సలు ఆడకూడదు. ఈ సెంటిమెంట్, బాధ, శోకం ఉండకూడదు. నిద్రపోకూడదు. ఓకే? ఫుల్గా మేల్కొనే ఉందాం. నవ్వుతూ ఊరు చుట్టూ హ్యాపీగా వైల్డ్గా. ఓకే? డన్. డన్. ఇదే మన ఇల్లు అనుకో. అన్ని రూమ్స్ బెడ్రూమ్సే. ఒక్కొక్క మంచి డాబమే. పావు అని మొరిగితే నువ్వు వనకాలి. పిల్లలు ఒక్క రోజుకి మాత్రం దత్తత తీసుకుందాం. పేరు కుంఫు ప్యాండా. డైపర్ వేస్తే సూపర్ సుమర్ రెస్లర్ లాగా 300 కిలోలు ఉంటాడు. అమ్మాయి అయితే త్రిలోక అతిరూప అపురూప సుందరి నీలాగే. నువ్వు యూఎస్కి వెళ్తే ఏం చేస్తావు? స్ట్రిప్ క్లబ్కి వెళ్తా. నేనేం చేస్తాను? ఏం చేస్తావు? తెలీదే. నువ్వేం చేస్తుంటావోనని ఆలోచించి ఆలోచించి టైం వేస్ట్. వినపడుతుందా? టిక్ 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 టిక్. టైం పరిగెడుతూనే ఉంది. దాని గురించి ఆలోచించొద్దు. ఇంకా 8 రోజులే ఉన్నాయి. ఏడొద్దుతారా అని చెప్పు. చెప్పు. ఏడవద్దు బంగారం. ఓకే, ఏడవను. Say something nice. నిద్రమత్తు. ఇప్పుడు అడిగితే నోటుకొచ్చింది వాగేస్తా. ఏదో ఒకటి మంచిదే వాగు. నన్ను మనం ఈ సెంటిమెంట్లన్నీ వద్దనుకుని ప్రామిస్ చేసుకున్నాం. ఈ ఒక్క నిమిషానికి వదిలేద్దాం.
ఇక్కడే ఉందో చెప్పు. ఓకే చెప్తా. వేడిగా ఒక బ్రెడ్ ఆమ్లెట్ తింటే ఎలా ఉంటుందంటావు? Yummy. ఈ మెడలో నా చేనిటి తీ త్వరగా. I love you రా. అమ్మోయ్ ఐ లవ్ యూ. నువ్వు ఇలా గిఫ్ట్ కొని తెచ్చే టైప్ అనుకోలేదు. ఏదో తెలియకుండా జరిగిపోయింది. మనం ఏం చేసే బంగారం? వెళ్లే ముందు లెక్కలన్నీ సరి చేస్తున్నావా? అదేగా మ్యాటర్. తారా మరేంటి ఇన్ని రోజులు లేని గిఫ్ట్? నచ్చలేదంటారా? పోయి వెనక్కి ఇచ్చేద్దాం. అందుకే పావురాల ముందు కూడా పెట్టుకోవాలా? నన్ను వదిలే టాటా బాయ్ బాయ్ అను రిబ్బన్ కట్టి తీసుకొచ్చావు. తారాకి నా మీద కోపం లేదు, గొడవ పెట్టుకోదు. తారా కాళింగరాయర్ చాప్టర్ క్లోజ్ చేస్తున్నా. చిర్రు బుర్రు అంటూ మండిపడదు తారా. ఈ 6 రోజులు చెరుకులాగా తీయగా ఉంటుంది. నా మనసులో ఉన్నది చెప్తున్నాను. అది నువ్వే మూత పెట్టి సెలో టేపేసి నవ్వుతూనే నన్ను విసిరేస్తున్నావు. సారీ. బాగుందా? నా వాడు చాలా డబ్బులు పెట్టి కొన్నాడు. ఎలా ఉంది? ఏడవకూడదని ఎవరో ఒక ఒప్పందం చేసుకున్నట్టు జ్ఞాపకం. నేనే ఏడవట్లేదు. అప్పుడు ఆ కళల నుంచి వచ్చేదేంటి? సంతోషమా? సరే ఇప్పుడేంటి? నేరుగా చూసి నడుపు, తిరిగి చూడొద్దు. నేను కళ్ళు నులుముకుంటే ఏంటి, కన్నీళ్ళు వస్తే ఏంటి? ముందు చూస్తున్నా ఏడుస్తున్నా తెలుస్తుందే. నాలో తప్పులు వెతుకుతూనే ఉంటావు. నేనేం చేసినా తప్పే. అలా అనట్లేదు. అంటున్నా. సరే నేనేమన్నా? గణపతి అంకుల్ ఈరోజు నీకోసం వంట చేస్తున్నారు. బయట భోజనం చేయకుండా ఇంటికి తీసుకురమ్మన్నారు. నాకు కూడా చెప్పారు. డిన్నర్కి వచ్చి అనవసరంగా నాలో తప్పులు వెతకొద్దు. నేనెప్పుడు తప్పులు ఎత్తికాను? తప్పులు వెతకొద్దు అంటున్నాను, తప్పులు వెతికేవంటున్నాను. సరే నువ్వు ఇప్పుడు ఎందుకు గొడవలోకి వెళ్తావు? సరే నేనేమన్నా. జిప్.
భవానీ ఆంటీ, అంకుల్, భవానీ ఆంటీ గణపతి అంకుల్, రఫీక్, రఫీక్, గణపతి అంకుల్ కనిపించారా? భవానీ అమ్మగారు ఎటో వెళ్ళిపోయారండి. గణపతి గారు చూడడానికి వెళ్ళారు. ఏ ఆగు ఆగు, స్లోగా పో, స్లోగా పో. అది ఆవిడ కాదు. గణపతి అంకుల్ ఫోన్ ట్రై చేయి. ఫోన్ ఫ్లాట్ లో ఛార్జింగ్ కి పెట్టుంది. మనం తప్పు చేసాం. గణపతి అంకుల్ కన్విన్స్ చేసి భవానీ ఆంటీ హాస్పిటల్లో చేర్చాల్సింది. ఆంటీ చెప్పేశారు ఇక్కడ నుండి హాస్పిటల్కి పోనని. ఆవిడ అలాగే చెప్తారు. అంకుల్ నువ్వు చెప్పేది వింటారా, ఆంటీ చెప్పేది వింటారా? ఆవిడ గణపతి అంకుల్ ఎవరైనా తప్పకుండా మర్చిపోతారు. ఆవిడ చెప్పేది ఎలా వింటాం? బండిలో ఉన్నాడు. పోలీసులు వస్తే మేనేజ్ చేయి. నేను చూసొస్తాను. మార్కెట్లో ఇది ఎక్కడికి వెళ్ళింది? తారా! మై వైఫ్, మేరా బీవీ. जल्दी चलो, जल्दी। ఎమర్జెన్సీ, ढूंढ रहा हूं, కనబట్లేదు. इतना पढ़ा लिखा लोग ऐसा करेगा तो देश का क्या होगा? जल्दी निकाल, తారా! फटाफट निकाल। चल चला। నువ్వే లోపల నుండి ఓపెన్ చేయాలి. ఎక్కడికి పోయావు? మార్కెట్ లో చూడడానికి. బండి దిగి వెళ్ళొద్దని చెప్పాను కదా. నీకు మాత్రమేనా వెతికే హక్కు ఉంది? తన మార్కెట్ లో ఉండుంటే 2 నిమిషాలు వెయిట్ చేస్తే ఏంటి? పోలీసుడు వచ్చి హిందీలో కుయ్యో మొరో అని కచ్చాడు. పోలీస్ కానిస్టేబుల్ తో మాట్లాడి మేనేజ్ చేయలేదు. నా దగ్గర మాత్రం కోపం వస్తుంది. లెఫ్ట్ పో, లెఫ్ట్ పో అని చెప్పానా? లెఫ్ట్ లో నో ఎంట్రీ. అప్పుడు చుట్టూ తిరిగిపో. అలాగే వెళ్తానే మహాతల్లి. ఇప్పుడు ఎందుకు నాతో గొడవ పడుతున్నావు? ఎలాగో యూఎస్ వెళ్ళిపోతున్నావుగా, తర్వాత ఎంత కావాలన్నా అర్చుకో. యూఎస్ వెళ్తాను, గిఎస్ వెళ్తాను, ఎటు వెళ్తాను, నన్ను వదిలే. నువ్వే లోపల నుండి ఓపెన్ చేయాలి. ఎక్కడికి పోయావు? మార్కెట్ లో చూడడానికి. బండి దిగి వెళ్ళొద్దని చెప్పాను కదా. నీకు మాత్రమేనా వెతికే హక్కు ఉంది? తన మార్కెట్ లో ఉండుంటే 2 నిమిషాలు వెయిట్ చేస్తే ఏంటి? పోలీసుడు వచ్చి హిందీలో కుయ్యో మొరో అని కచ్చాడు. పోలీస్ కానిస్టేబుల్ తో మాట్లాడి మేనేజ్ చేయలేదు. నా దగ్గర మాత్రం కోపం వస్తుంది. లెఫ్ట్ పో, లెఫ్ట్ పో అని చెప్పానా? లెఫ్ట్ లో నో ఎంట్రీ. అప్పుడు చుట్టూ తిరిగిపో. అలాగే వెళ్తానే మహాతల్లి. ఇప్పుడు ఎందుకు నాతో గొడవ పడుతున్నావు? ఎలాగో యూఎస్ వెళ్ళిపోతున్నావుగా, తర్వాత ఎంత కావాలన్నా అర్చుకో.
యూఎస్ వెళ్తాను గిఎస్ వెళ్తాను ఏడో వెళ్తాను నన్ను వదిలే అబ్బే క్యా కర్తా హై సాలే దిఖతా नहीं कि अंधा है తిట్టండి రా ఇంకా తిట్టండి అది మాత్రమే ఇప్పుడు బాకీ వెళ్తున్న బండ్లో దూకేస్తావేంటి గణపతి అంకుల్ ఎవరో ఉన్నారు అక్కడ. ఎక్కువ డోరే మెల్లగా ఎయ్. ఎందుకు నా మీద కోపంగా ఉన్నావు? నీలాగే నేను కూడా భయపడుతున్నాను. కొంచెం కూడా ఆలోచించి కూడా బండ్లో దిగుబడి కడితే ముసిగిస్తారా వెనకాల నుంచి బస్సు వచ్చి గుద్దేస్తే వచ్చి గుద్దలేదుగా. గుద్దిన తర్వాత వాడిని అడగలే ఇంకా సరే నన్ను దిగని, నేను ఒక్కదాన్ని వెతుకుతా. అప్పుడు నిన్న తడంగా ఎవరు వస్తారు ఇప్పుడేంటి? నేను దిగేటప్పుడు ఏదైనా అవుతుందనేగా నీ బాధ? ఆ? అప్పుడు ప్యారిస్కి వెళ్తారు నేనంటే నీకు ఇష్టమైతే ఇష్టం అని చెప్పు. ఎందుకు గొడవ పడుతున్నావు? ఎవరు గొడవ పడుతున్నారు ఎందుకు తిరిగి ఫ్లాట్కి వెళ్తున్నావు? అవి వచ్చారని చూడటానికి భవానీ ఆంటీ వచ్చారా? రాలేదమ్మా. ఇప్పుడు అడవద్దు భవానీ ఆంటీ తను ఎవరో మర్చిపోతుంది. ఇంటికి దారి మర్చిపోయిందంటే ఎక్కడికి వెళ్ళి వెతికేది? ఇప్పుడు నువ్వు ఏడిస్తే ఆవిడేం దొరకదు ఏడకపోతే దొరుకుతుందా? నాకేమనిపిస్తే అది చేయని. నీకేంటి? ఒక ఏడ్చేటప్పుడు అటు పక్కన పక్క చూస్తాడు సరేనా సరే. పాపం గణపతి అంకుల్, అసలు ఆయనలా ఎవ్వరూ చూసుకోలేరు. అలా ఏం కాదు ఏ ఆయన సరిగా చూసుకోలేదా? అందువల్లే భవానీ ఆంటీ కనపడకుండా పోయిందంటున్నావా? లేదు ఆయన లవ్ చూసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు నీ గురించి మాట్లాడుతున్నాను. మామూలుగా చెప్తున్నాను నువ్వు కూడా ఆయనలా ఉండగలవా? ఉండగలను నాకు వయసు అయిపోయి నేను భవానీ ఆంటీలా అయితే నేను చూసుకుంటాను చూసుకుంటావా? ఏమంటున్నావు? నన్ను విడిచి వెళ్ళొద్దు అంటున్నాను నన్ను పెళ్లి చేసుకో అంటున్నాను నువ్వు ఎక్కడికన్నా పో ప్యారిస్ పో గిరిస్ పో కానీ పెళ్లి చేసుకొని పో చేసుకుంటావా అదిగో భవానీ ఆంటీ. భవానీ అండి గణపతి ఏడి? ఉన్నారు
గణపతి ఎక్కడ? ఇంట్లో ఉన్నారు. రండి. రండి. గణపతి ఎక్కడ పడిపోయారు మీరు? మీ పాటికి మీకేమైందో ఏమో అని భయపడ్డాను. ఎక్కడెక్కడ వెతికేది? ఇంకెప్పుడు వెళ్ళను భవాని. సో సో కార్లో ఏదేదో చెప్పావు. ఇప్పుడు చెప్తున్నాను. నిజంగా నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు చదువు వదులుకోక్కర్లేదు, ప్యారిస్ వదులుకోక్కర్లేదు, కానీ నన్ను పెళ్లి చేసుకుని పోవు. నేను ఎక్కడున్నా నీ దగ్గరకు వచ్చేస్తా. పెళ్ళి పెళ్ళి చేసుకుందాం. చేసుకుందాం. 100%. ఎస్. ఓకే. ఓకే. ఓకే.